పద్మశాలి యువసేన నాకు ఫోన్ చేయడం జరిగింది. శ్రీను తమ్ముడు ఫోన్ చేసి అన్నా ఎలా జరిగిందని కదంటే, సరే ఎందుకు వచ్చారు, హాస్పిటల్ దగ్గరికి వచ్చారు, నాకు చాలా బాధపడతా శ్రీను కానీ మన రమేష్ వంశీ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. టీం అంతా యువసేన టీం అంతా వెంటనే వాళ్ళు వాట్సాప్ లో పెట్టడం, అందరూ ఎవరు తోసింది వాళ్ళు మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది 1,03,000 కలెక్ట్ చేసి వేళ బాధితులకి ఇవ్వడం జరిగింది హాస్పిటల్. ఇందులో ముఖ్యంగా ఎంత ఇచ్చారనేది కాదు, ఇటు నెల్లూరు నుంచి, పల్నాడు నుంచి, ఇటు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారంటే మరి చేతులెత్తి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం తెలుసుకోవాలి, సహాయం ఎంత చేసేవాళ్ళు కానీ స్పందించే మనసు ఉండాలి. ప్రతిదీ కూడా స్పందన అనేది ముఖ్యం. ఈ వీడియో ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నాను. సుమారు నేను 10 సంవత్సరాల బట్టి ఈ కుల సంఘంలో తిరుగుతూ ఉన్నాను. ఎవరికి అర్థం వచ్చా ముందుకు వెళ్తా ఉన్నాను. ఈ వాట్సాప్ గ్రూప్ లో 100-150 గ్రూపులు ఉంటాయి. గ్రూపుల్లో ఫోటోలు పెట్టుకుంటాం, మెసేజ్లు చేస్తాం తప్ప ఇటువంటి సహాయం చేసే గ్రూపు ఒక యువసేనకు ఉంటే నేను చూస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది చెయ్యాలి, ప్రతి ఒక్కరు చెయ్యాలి. ఈవేళ పని పట్టుకుని విజయవాడ వెళ్ళి పెద్దలు కలిసి వచ్చారు, ఎవరు స్పందించలేదు. ఎంత దుర్మార్గం అంటే అప్పర్ కోటేశ్వర్లు ఉన్నారు మన కాస్ట్ లో, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. తలకు రూపాయి వేసుకుంటే వీళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా మనం బయటికి పంపించే పరిస్థితి వచ్చిన ఎవడు కూడా ఎవరింట్లో వాడే. దయచేసి ఇప్పటికన్నా సరే ఈ పద్మశాలి యువసేన చూసిన తర కొలు తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళాలని వాట్సాప్ గ్రూప్ లో చాలా పద్మశాలి సంఘాలు ఉన్నాయి. నేను ప్రతిదీ చూస్తా ఉన్నాను. చేసి కూడా కాల్ లెటర్తో చెప్ప చేసి కూడా ప్రోత్సహించే పరిస్థితి అయితే ఉండటం లేదు. దయచేసి ఇప్పటికైనా కులవాడికి ఏదన్నా అన్యాయం జరిగితే ముందు ఉండండి. మీరు జేబులో రూపాయి వద్దు, 4 వచ్చి నుంచుంటే ఆటోమేటిక్ గా అక్కడ అవే పని అవుతుంది. తమ్ముడు చేయదో ఫౌండేషన్ తమ్ముడు కూడా బ్లడ్ కూడా 24 ప్యాకెట్లు 25 ప్యాకెట్లు తమ్ముడు కూడా బ్లడ్ కూడా ఇవ్వడం జరిగింది. మామూలు విషయం కాదు. వ్యవసాయం అంటే మీరు ముందుకెళ్ళండి. వ్యవసాయానికి ఫుల్ సపోర్ట్ గా ఎల్లప్పుడూ ఉంటానని మరి కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీరు ఒకటే, ఈవేళ చాలా పనులు ఉన్నా సరే అటు నెల్లూరు దగ్గర నుంచి ఇటు వైజాగ్, ఇటు పల్నాడు, విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళ బాధ్యతలు పరామర్శించారంటే మీకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కులంలో ఎవరైతే అట్టడుగు ప్రజలు ఉన్నారో, ఎవరైతే ఆపదలు ఉన్నారో వారికి మేము ఉన్నామనే భరోసాని ఇస్తూ మరి గత 3 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న పద్మశాలి యువసేన సంఘానికి నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు మేమంతా మీ వెనకాల ఉన్నామని ఒక భరోసాను ఇవ్వడానికి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున మరి తోచిన రీతిలో ప్రతి ఒక్కరూ 100 రూపాయల దగ్గర నుంచి 5,000 నుంచి 10,000 అలాగా 1,03,000 రూపాయలు సేకరించి ఈ రోజున క్షేత్రగాతులకి ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఈ సంఘానికి ఎటువంటి అవసరం ఉన్నా సరే చేయూత సంస్థ తరఫున కానీ నా వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు కూడా ఎల్లవేళ తోడు ఉంటానని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం